హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఆద్య వ్లాగ్స్ 2022. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు సంక్రాంతి కాబట్టి సంక్రాంతి స్పెషల్ మేమైతే ఇలా ముగ్గులు అయితే వేస్తున్నాం అన్నమాట. చాలాసేపటి నుంచి ట్రై చేయంగా వచ్చిన అవుట్పుట్ ఇది. చాలా టైం అయితే పట్టింది. ఖచ్చితంగా సంక్రాంతి అంటే ముగ్గులతో పాటు మనం ఇలా కలర్స్ కూడా వేస్తాం కదా. కలర్స్ కూడా వేస్తే సంక్రాంతి రోజు ఒక స్పెషల్ ఉంది. ఏంటంటే పీడ దినం అని చెప్పేసి అంటారు. ఆ కలర్స్ వేస్తే అవన్నీ పోతాయని అది ఒక జస్ట్ నమ్మకం అన్నమాట. అది ఖచ్చితంగా సంక్రాంతి రోజు ఈ కలర్స్ అనేది అయితే వేస్తారు. ఫస్ట్ స్టార్ట్ అయ్యేదే డే ఈ ముగ్గులతోనన్నమాట. మేమైతే ఇలా ముగ్గులు వేస్తున్నాం. మా చెల్లె కూడా వేస్తుంది అటు సైడు. దానికి అంటే డ్రా చేసి ఇచ్చిన, అది ఫిలప్ చేస్తుంది. నేను ఇదంతా ఫిలప్ చేసినాను. అంటే నేను ఇష్టంగా వేసుకున్నాను కాబట్టి నాకు ఇంకెవరు చేసినా నచ్చదు. సో నేనే చేసుకుంటున్నా, ఎవరిని చేయనీయకుండా. ఇక సైడ్లో అంటే ఇంక ఒక్కదానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి అది హెల్ప్ చేస్తుంది. పాపం అది కూడా నాతో మార్నింగ్ లేచి నుండి కూర్చొనే ఉంది. జస్ట్ అట్లా చిల్ అవుతూ మేమైతే ఇలా వేస్తున్నాం అన్నమాట. ఇది ఒక రైతు థీమ్ అన్నమాట. ఎవ్రీ ఇయర్ ఏదో ఒక థీమ్లో అయితే నేను ముగ్గులు వేస్తా ఖచ్చితంగా. ఎవ్రీ ఇయర్ చాలా డిఫరెంట్గా థింక్ చేసి నేనైతే ముగ్గు వేస్తా. అంటే నేను వేసింది ఎవరు వేయద్దు అనే ఒక చిన్న హోప్తోనైతే వేస్తా. ఇంకా వేరే వాళ్ళు కూడా వేసి ఉంటారు కానీ నాకు ఎందుకు కొంచెం టఫ్ ఉన్న వాటిని వేయడం అంటే చాలా ఇష్టం. సో నేను ఇప్పుడు ఈ రైతు థీమ్ అన్నమాట ఇది. మన చేన్లలోకి వెళ్ళి ఈవినింగ్ వచ్చేటప్పుడు పొలం దగ్గర నుంచి మన అమ్మమ్మలు తాతలు కానీ ఎవరైనా వచ్చేటప్పుడు ఎలా ఉంటారో యాజ్ ఇట్ ఈజ్ ఈ పిక్చర్ అయితే అదే షో చేస్తుంది. సో ఫైనల్ అవుట్పుట్ అయితే ఇది. ఇప్పుడు ఇది కోళ్ళు అన్నమాట. అవి ఏ కోళ్ళో తెలియదు కానీ కోడి పందాలు ఆంధ్రాలో అయితే అలా సెలబ్రేట్ చేసుకుంటారు కదా. ఖచ్చితంగా సంక్రాంతి అంటే వాళ్ళకి కోడి పందాలు, డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ అవన్నీ మన సైడ్ కూడా చేస్తాం కానీ కోడి పందాలు అయితే ఉండవు కదా. బట్ జస్ట్ నేను అట్లా డ్రా చేసిన కోడి పందాలు అని చెప్పేసి. నాకు స్పెషల్గా నచ్చింది అయితే మధ్యలో డ్రా చేసింది ఇది. అండ్ ఇంకొకటి మీరు ఫైనల్ లుక్లో చూస్తారు, షించాన్ని డ్రా చేసిన. ఇట్లా షించాన్ కైట్ పట్టుకొని గాలిపటం ఎగరేస్తున్నట్టు చాలా నచ్చింది నాకైతే. ఇప్పుడు మొత్తం అవుట్లైన్ అయితే గీసేస్తున్నాను. ముగ్గు వేయడం ఎంత ఇంపార్టెంటో అవుట్లైన్ కూడా అంత ఇంపార్టెంట్. అండ్ ఇది మా అమ్మ వేసింది అన్నమాట. సైడ్కి కొంచెం ప్లేస్ ఉంటే ఈ ముగ్గులన్నీ వేసేసింది. సో ఒకసారి చూద్దామని వీడియో తీసినాం అన్నమాట. ఇది ఒకప్పుడు మన అమ్మమ్మ వాళ్ళు అయితే ఖచ్చితంగా ఇదే ముగ్గు వేస్తుండే, ఇలాంటివే వేళ్ళతో వేస్తుండే. కాకపోతే ఇప్పుడు మిషన్స్ టైప్ అంటే దానికి సపరేట్గా హోల్స్ ఉన్నాయితే వచ్చేసినాయి మార్కెట్లోకి. సో దాన్నే యూజ్ చేస్తున్నారు అందరూ. అండ్ ఇప్పుడు షించాన్ చూసారా, యాజ్ ఇట్ ఈజ్ వచ్చింది. నాకు చాలా నచ్చింది ఈ షించాన్ బొమ్మ అయితే. ఎక్కువ కష్టం కూడా లేకుండా సింపుల్గా అయితే వచ్చేసింది. ఇంకా ముగ్గు అయిపోయిందంటే మేము ఫ్రెష్ అప్ అయిన తర్వాత ఇంకా గొబ్బెమ్మలు పెడతాం కదా. ముగ్గు మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను కొంచెం స్పెషల్గా చెంకి తీసుకొచ్చిన అనమాట. మధ్యలో వేస్తే మంచిగా కనిపిస్తుంది. ఆఫ్టర్నూన్ ఆ టైంలో మెరుస్తూ కనిపిస్తుంది. సో లుక్ అయితే ఇలా వచ్చింది ఫైనల్గా. సో మేము ఫ్రెష్ అప్ అయిన తర్వాత మా అమ్మ గొబ్బెమ్మలు పెట్టింది. మనం ఆవు పేడ తీసుకొస్తాం కదా, ఆవు పేడ, నవధాన్యాలు, ఇంకా రేగుపళ్ళు, ఇవన్నీ కలిపి ఫ్లవర్స్, ఇవన్నీ కలిపి ఒక దగ్గర మనము గొబ్బెమ్మలాగా పెడతాం కదా. సో అలా పెట్టేస్తాం ఇక్కడ. అండ్ ఎంత మంచిగా ఉంది అంటే ఆ తాత అమ్మ అన్నమాట. ఆ తాత అమ్మ చేనులో నుంచి ఇట్లా నాగలి భుజం పైన పెట్టుకొని అవ్వ గడ్డి ఎత్తుకొని ఇట్లా వస్తుంటే వారేవా మస్తు అనిపించింది. అందుకే క్యాప్షన్ పెట్టిన రైతే రాజు అని. నిజంగా రైతు లేని మనం లేము కదా. మనం ఫుడ్ తింటున్నామంటే వాళ్ళే కదా మనకి మెయిన్. కింద ఇట్లా గ్రీన్ కలర్ టైప్లో ఇట్లా గడ్డి అన్నమాట. గడ్డిల నుంచి గడ్డి మోపెత్తుకొని నాగలి పట్టుకొని ఇట్లా వస్తుంటే వారేవా నిజం చెప్తున్నా చాలా మంచిగా అనిపించింది. నాకే చాలా నచ్చింది. అండ్ ఇక్కడ మా అమ్మ గొబ్బెమ్మలు పెడుతుంది, గొబ్బెమ్మలు పెట్టేస్తుంది మా అమ్మ. అండ్ మేమైతే పిండి వంటలు వచ్చేసి చేగోడీలు, అప్పాలు, నువ్వుల లడ్డూలు స్పెషల్గా ఈరోజు ఖచ్చితంగా చేస్తారు. నువ్వుల లడ్డూలు బెల్లంతో చేస్తారు కదా, నువ్వులు ఉండలు అంటారు అవి, ఇంకా అరిసెలు చేసుకున్నాము. మరి మీరేం చేసుకున్నారో నచ్చితే కామెంట్ చేయండి. మంచిగా ఫ్రెష్ అప్ అయ్యి మేమైతే లైట్ కాసేపట్ల పిక్స్ తీసుకున్నాము. తీసుకున్న తర్వాత ఆద్యం నిలబెట్టిన, కొంచెం తొక్కింది కూడా తను, బట్ సైలెంట్గా ఉన్నది. ఫొటోస్ తీస్తే ఏమనలేదు, హ్యాపీగా తీసుకుంది. స్మైల్ ఇవ్వమంటే స్మైల్ ఇచ్చింది. కోసేపు అట్లా ఎంజాయ్ చేస్తూ ఉందామే.
ఓవరాల్ ముగ్గైతే ఒకసారి లుక్ వేసుకోండి. గంగిరెద్దు, హరిదాసు, షించాను, పాలకుండ ఇట్లా పాలు పొంగుతున్నట్టు అండ్ చెరుకు గడలు ఇవన్నీ ఎంత బ్యూటిఫుల్గా వచ్చినాయో కదా. అండ్ మేము ఈవినింగ్ టైంలో షురు చేసినాం ఇక ఏంటి అంటే బొమ్మరింట్లో వండటం. ఇలా మంట పెట్టేసి కొంచెం ఇబ్బంది అయింది, కాకపోతే మంచిగా మండుతున్నప్పుడైతే ఈజీగా వండడానికి అయితే అయిపోయింది. ఒక 1 అవర్లో 3 ఐటమ్స్ అయితే ప్రిపేర్ చేసిన. నేనైతే ఇప్పుడు ప్రజెంట్ కర్రీ చేస్తున్నా, టమాటా కర్రీ చేసిన. టమాటా కర్రీతో పాటు రైస్ వండిన. రైస్తో పాటు ఇంకా ఏదైనా స్వీట్ ఉండాలని చెప్పేసి రవ్వ కేసరి చేసినాము. అన్నీ దీనిపైనే చేసినాం అన్నమాట. ప్రజెంట్ ఇప్పుడు నేనైతే టమాటా కర్రీ చేస్తున్నా. ఇక్కడైతే నేను ఫస్ట్ టమాటా కర్రీ చేసిన. రైస్ వేడి వేడిగా తింటే బాగుంటుందని చెప్పేసి రైస్ అయితే తర్వాత చేసిన. చాలా కష్టం అసలు, అప్పట్లో ఎట్లా చేస్తున్నానో కట్టెల పొయ్యి మీద, కానీ బట్ టేస్ట్ అయితే కిరాకైంది. ఎంతైనా కట్టెల పొయ్యి మీద చేసే ఫుడ్డే వేరే ఉంటుంది. ఆ పొగతోనైనా కూడా చాలా మంచిగా అయింది. ఇప్పుడు మంచిగా మంట అయితే మండుతుంది. నేను కర్రీ చేస్తున్నాను, మా వాళ్ళు వీడియో తీస్తున్నారు. చాలా కష్టపడుతున్నా నేనైతే. కాకపోతే చిన్నప్పుడు కూడా ఇంతే, ఈవినింగ్ టైంలో ఇలా వంటలు చేసుకొని తింటుండే అందరి ఇళ్ళకి పోయి. నిజంగా ఇది మర్చిపోతున్నాం అందరం. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి మనం ఇది. మన కట్టెల పొయ్యి మీద వండుకొని తింటే నిజంగా ఫీల్ వేరే ఉంటుంది. అండ్ టేస్ట్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ టమాటా కర్రీ చేస్తున్నా కదా, టమాటా కర్రీ చేసిన తర్వాత రైస్ చేసిన. ఆఫ్టర్ దట్ రవ్వ కేసరి చేసినాము. ఇంత దానికే నాకు ఇట్లా అనిపించింది, కానీ అప్పట్లో వాళ్ళు ఎట్లా కష్టపడుతుండేనో. కాకపోతే మనం సుఖంకి అలవాటు పడ్డాం, కానీ అలానే బెటర్. అట్లా ఉన్నోళ్ళే మంచి స్ట్రాంగ్ ఉన్నారు, మనం చాలా వీక్ ఇప్పుడు అంతే. కానీ నేనైతే ఫస్ట్ టైం వండుతున్నా ఇట్లా కట్టెల పొయ్యి మీద అయితే. ఈ వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది. మేము వండుకొని అందరం మంచిగా కూర్చొని రౌండ్ టేబుల్ లాగా కింద కూర్చొని మంచిగా విస్తారాకు వేసుకొని మరి కూర్చొని తిన్నాము. మా ఆద్య నాకు తినబెడుతుంది, ఆ వీడియోలో చూడండి. ఫస్ట్ తనకే పెట్టినాం మేము. పూర్తిగా ఈ వ్లాగ్ అయితే చూసేయండి. మేమేమేం చేసినామో, ఎట్లా తిన్నామో, ఎట్లా కూర్చొని తిన్నామో, ఏం చేసినామో అనేది మొత్తం ఇందులో అయితే ఉంటుంది. అండ్ ఇంటి ముందు మనము గొబ్బెమ్మలు ఎలా పెడతామో ఈ బొమ్మరిల్లు ముందు కూడా అలానే పెట్టాలి ఖచ్చితంగా. మీరు చూసారు కదా, నేనైతే పెట్టినాను. నెక్స్ట్ రైస్ అయితే వండుతున్నా చూడండి ఫ్రెండ్స్. కొంచెం రైస్ అయ్యే టైంకి అయితే మంట ఎక్కువగానే మండింది కాబట్టి తొందరగా అయిపోయింది. ఒక 15 మినిట్స్లో అయితే రైస్ కంప్లీట్ అయిపోయింది. ఎందుకంటే కొంచెం మగ్గనికి టైం పడుతుంది కాబట్టి అక్కడనే టైం పట్టింది, కానీ తొందర ఉడికిపోయింది మంట మీద. ఈ రైస్ అయిన తర్వాత మేము రవ్వ కేసరి చేసినాం. నేను చేయలేదు, అది మా పిన్ని చేసింది. అప్పటికే నాకు బాగా కళ్ళు మండినాయి అని చెప్పేసి అది వచ్చి చేసింది అన్నమాట. ఇంకా నేను పక్కకు తప్పుకున్నా. మొత్తం వంట చేసిన తర్వాత అయితే పొయ్యి ఎలా అయిందో ఒకసారి చూడండి. అండ్ ఇప్పుడు మనం ఫస్ట్ ఏ స్వీట్ అయితే వండుకున్నామో అది నైవేద్యం పెట్టిన తర్వాత మనం వండుకున్న అన్నం కూడా దేవునికి నైవేద్యం లాగా పెట్టాలన్నమాట. ఇలా పొయ్యికి మాత్రమే పెట్టాలి. సో అందుకే అట్లా చేసినాం. అండ్ మేము చేసిన 3 ఐటమ్స్ చూసారు కదా, ఇవి తినేసాం మేము. చాలా మంచిగా అయింది టమాటా కర్రీ అయితే. అన్నం కూడా లైక్ పొగ బట్టి డిఫరెంట్గా కుండలో చేసినాం కదా, మళ్ళీ మేము నార్మల్ వేరే బౌల్స్లో కూడా చేయలేదు, కుండలో చేసాం కాబట్టి చాలా టేస్ట్ అయింది. ఇంట్లోకి తీసుకొచ్చిన తర్వాత ఫస్ట్ నేను స్వీట్ పెట్టిన, తర్వాత కర్రీ వేసి తర్వాత అన్నం వేసిన. కాకపోతే అది ఏం చేస్తుందో ఒకసారి ఆమె అలా చూడండి. మొత్తం జింపేస్తుంది ఇస్తారాకుని. అన్నం పెడితే ఆమెకు తినమని పెడితే నాకు పెడుతున్నది. మా చెల్లెకి వీడియో తీయమని చెప్తే నన్ను మొత్తం కట్ చేసేసి ఆద్యని మాత్రమే తీసింది. అన్నం తినబెడుతుంది ఆద్య. మస్తు హ్యాపీ అనిపించింది నాకైతే. హాయిగా ముచ్చట్లు చెప్పుకుంటూ అయితే అందరం తినేసాం. మాతో పాటు ఆద్య కూడా ఇస్తారాకు వేస్తే ఆమె తిన్నది. ఆమె తింటూ నాకు పెడుతుంది అన్నమాట. మస్తు హ్యాపీ అనిపించింది రియల్గా. అండ్ ఎట్లా అనిపించింది వీడియో
మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక వెంటనే బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. తప్పకుండా మర్చిపోకండి, నేను పెట్టిన వీడియో వెంటనే మీరు చూసేయచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ అందరికీ. వన్స్ అగైన్ హ్యాపీ సంక్రాంతి.